ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారా? ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 4వ వచనము. నాకు న్యాయకర్త యెహోవాయే, నా బహుమానము నా దేవుని యొద్దనే ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవిత ప్రయాణంలో ఎందరో ఎదురవుతారు. చాలాసార్లు మంచి మనసుతో దేవుని ప్రేమను బట్టి అనేకులకు నిస్వార్థంగా సహాయం చేస్తాము. మన వలన ఎంతో మేలు పొందిన వారు కృతజ్ఞతకు బదులుగా మనపై వేరాన్ని అపనిందలు వేస్తూ సమాజంలో మన మంచి సాక్ష్యము పాడు చేయడానికి ప్రయత్నిస్తుంటారు. ఇది ఎంతో బాధాకరమైన సత్యం. మన మేలుకు ప్రతి మేలు చేయకపోయినా కీడు చేయకుండా ఉంటే బాగుండదని మనం అనుకుంటూ ఎంతో బాధపడతాం. నిజమే, ఇది చాలా అన్యాయము. మనకు ఎవరు న్యాయం తీరుస్తారని దుఃఖపడుతూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేడు ఈ దుఃఖంలో, ఇటువంటి బాధలో, నిందల్లో, కృంగుదల్లో నీవున్నావా? నీ పరలోకపు తండ్రి, నీ న్యాయకర్త, ఆయనకు నీవు అనుభవిస్తున్న పరిస్థితి బాగా తెలుసు. ఎందుకనగా ఆయన నీ తండ్రి, నీ దేవుడు. కాబట్టి ఆయన యుద్ధనే నీకు రావాల్సిన బహుమానము భద్రంగా ఉంది అని నువ్వు జ్ఞాపకం చేసుకో. నీ నిందకు ప్రతిగా పూదండ, నీ యొక్క అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనత ఇస్తా అని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి తగిన సమయమందు ఆయన నిన్ను ఘనపరిచి నీ వెలుగు మధ్యాహ్నము వెలుగు వలె దేవుడు నిర్దోషత్వాన్ని కనపరచాలని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి ఈ వాగ్దానం పొందుకుంటూ రండి, కలిసి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధమైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానంకై మీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. నా న్యాయకర్త యెహోవాయే, నా బహుమానం నా దేవుని యొద్దనే ఉన్నది అని ఎంతో గొప్ప సాక్ష్యం ప్రభా వాగ్దానం మాకు అనుగ్రహిస్తున్నారు దేవా. ఈ ఉదయకాలం తండ్రి ఎంతో కష్టపడుతున్నాం దేవా. ఎన్నో విషయాలుగా తండ్రి అయా అనేకమైన తండ్రి మేళ్ళ ప్రతిగా ప్రభ కీడు, నిందలు, అవమానాలు ప్రభా అనుభవిస్తున్నాం. ఇవన్నీ ప్రభా చూస్తున్నారు. ప్రార్థనలోకి వచ్చి ప్రతి ఒక్కరిని తండ్రి జ్ఞాపకం చేసుకోండి. ఇటు పరిస్థితుల్లో ఇటు అనుభవాలు గుండా వెళ్ళేవారికి తండ్రి అయ్యా మీరు తండ్రి శ్రేష్టమైన వాగ్దానం అనుగ్రహిస్తున్నారు అయ్యా. ప్రభా న్యాయకర్త అయిన యెహోవా దేవా, మీకు ఎంతో స్తోత్రం అయ్యా. న్యాయం జరిగించుట యెహోవానకు నాకు ఇష్టమని వాక్యంలో సెలవిస్తున్నారు అయ్యా. అయ్యా ప్రతి ఒక్కరు బహుమానం తండ్రి మీ యొద్ద ఉన్నదని తండ్రి జ్ఞాపకం చేస్తున్నారయ్యా. ప్రభా అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనత ఇస్తాను ప్రభా. నిందకు ప్రతిగా నా దేవా ప్రభా రెట్టింపు భాగంలోకి తండ్రి కర్తలుగా చేస్తాను వాగ్దానం ప్రభా ఇస్తున్నారు దేవానికి ఎంతో స్తోత్రమయ్యా. కృంగుదల భారభరితమైన హృదయానికి అయ్యా తండ్రి పూదంట ప్రభా ఆనంద తైలి వేస్తాను వాగ్దానం ప్రభా చేస్తున్నారు. దీనికి ఎంతో స్తోత్రం. ఉదయకాలం ప్రభా ప్రార్థనలోకి వచ్చి ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి ప్రభా బలపరిచి నేను ఈ వాగ్దానం నెరవేర్చమని మహిమ ఘనత ప్రభావం నామానికి సమర్పిస్తూ యేసుక్రీస్తు నామంలో వేడుకొంచు ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రేమతో సంఘ కాపరి ఎల్బెతెల్ స్వార్థ సంఘం.